దేవుడేమై ఉన్నాడు, ఆ ఆదిలో శత్రువేమై ఉన్నాడు, ఆ ఆదిలో దేవుని సంతానం, ఆ ఆదిలో సర్ప సంతానం, ఆ ఆదిలో ప్రతి విత్తనాలు వేయబడి ఉన్నాయి. అక్కడ ప్రతి ఒక్కరి యొక్క ఆది ఆ ఆది కాండంలో ఉండుద్ది. కాబట్టి ఒక వ్యక్తికి ప్రకటన గ్రంథముల విషయాలు అర్థం కావాలంటే అతడు ముందు ఆది కాండములకు వెళ్ళాలి. ఆది కాండం స్పష్టంగా అర్థమైతే నీకు ప్రకటన గ్రంథం చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ఆది కాండములో సాతాను యొక్క ఆదిని దేవుడు చెప్పాడు. ఆ ఆది సైతాన్ గాడు ఏ రీతిగా రంగం మీదకి వచ్చాడో చెప్పబడింది. ఆ కారణం చేత ప్రకటన ఆ ఆది కాండాన్ని వాడు ద్వేషిస్తాడు. ప్రకటన గ్రంథములో వాడు అంతం రాయబడింది. ఇంచు కూడా తప్పిపోకుండా వాడి గురించి ఏదైతే వ్రాయబడిందో అదే వాడికి జరిగిద్ది. దానిని గురించి చాలా వివరముగా వ్రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. వాడు ఏ రీతిగా అంతమవుతాడు, వాడు ఏ రీతిగా వృద్ధి చెందుతాడు, ఎంత సమయం వాడుకున్నది, వాడు ఏం చేయబోతున్నాడు భూమి మీద, ప్రపంచ రాజకీయాలను ఏ రీతిగా వాడి చేతిలోకి తీసుకుంటాడు, ప్రపంచంలో ఉన్న మతాలన్నిటినీ ఏ రీతిగా వాడు చేతిలోకి తీసుకుంటాడు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని ఏ రీతిగా వాడు చేతిలోకి తీసుకుంటాడు, ఆ తదుపరి వాడు ఏ రీతిగా అంతమవుతాడు, వేళ పరిపాలనప్పుడు వాడు ఏ రీతిగా బంధించబడతాడు, ఆ తర్వాత ఏం జరగబోతుంది, తీర్పేంటి, ధవల సింహాసనం తీర్పేంటి, వాడి కొరకు సిద్ధపరచబడిన శిక్ష ఏమిటి, ఇదంతా కూడా ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. ఒక పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోవటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతి వాడికి తెలుసు. లేఖనము యొక్క గొప్పతనం ఈ సృష్టిలో బాగా తెలిసిన వ్యక్తి సైతానుడు. లేఖనం యొక్క గొప్పతనం, లేఖనం యొక్క విలువ, లేఖనం యొక్క నెరవేర్పు బాగా తెలిసినవాడు సైతానుడు. ఆ కారణం చేత వాడు లేఖనం అంటే వాడికి గిట్టదు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఈ రాత్రి వేళ లేఖనాలను మనం చూడబోతున్నాం. అంతేనా? ఏం చూడబోతున్నాం? లేఖనాలను చూడబోతున్నాం. కృప కలుగును గాక. ప్రకటన గ్రంథము, ఈ గ్రంథాన్ని తెలుగులో అయితే ప్రకటన యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఇది యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్ష గ్రంథము, లేదా ప్రత్యక్షత గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము. హల్లెలూయా. ఇది యోహాను గ్రంథం కాదు. ప్రైజ్ ది లార్డ్. యోహానుకు చూపించిన దూత గ్రంథం కాదు. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్వయముగా దేవుడే వ్రాసిన, స్వయముగా దేవుడే దగ్గర ఉండి వ్రాసిన యేసుక్రీస్తు యొక్క ప్రవచన గ్రంథమే ఈ ప్రత్యక్షత గ్రంథమైన ప్రకటన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. రాబోతున్న విషయాలను ప్రవచన రూపంలో ముందుగా చెప్పిన గ్రంథం. ఆ కారణం చేత పండితులకి ఈ గ్రంథం అర్థం కాలేదు. పండితులకి ఈ గ్రంథం ఎందుకు అర్థం కాలేదు అంటే, చాలామంది ఈ గ్రంథం జోలికి ఎందుకు వెళ్ళలేదంటే, అది గుర్తులతో సూచనలతో వ్రాయబడింది. కృప కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రంథం మీద ముసుగు వేయబడింది. ఇక్కడే ఉన్నారా? ప్రత్యక్షత అంటే, ప్రత్యక్షత ఆయన గ్రీకు భాషలో అన్నాడు అపోకలిప్స్ అంటే ముసుగు తీయబడుట అన్నాడు. ముసుగు తీయబడుట, తెర తొలగించబడుట. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకమైన పనిని చేస్తూ ఒక స్టాచ్యూని మనము తయారు చేసేటప్పుడు ముసుకేస్తాం. ఆ ముసుకేసిన తర్వాత ఎవరో మంచి లీడరు వచ్చినప్పుడు ఆ ముసుగును తొలగించి సపట్లు కొడతాం. అప్పుడు దాకా ఆ స్టాచ్యూకి ముసుగేసి పెడతారు. ఎవరున్నారో ఆ ముసుగు కింద ఎవరికి తెలియదు. ఒక లీడర్ రావాలి, ఆ ముసుగును తొలగిస్తాడు.
ప్రత్యక్షత అంటే ముసుగు తొలగించుట. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత అంటే దేవుడు తనను తాను నీకు అర్థం చేసుకొనుట. ప్రత్యక్షత అంటే నీ కళ్ళతో చూడటానికి వాక్యం మీద ఉన్న ముసుగును తొలగించుట. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత అనే మాట నిన్ను 66 గ్రంథాల్లోనికి వెళ్ళేదానికి చక్కని మార్గము చూపేదే ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నీకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి. అసలు 66 గ్రంథాలు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి. అసలు నువ్వెవరవో గ్రంథములో చూసుకోవాలంటే ప్రత్యక్షత కావాలి. పాపమును జయించాలంటే ప్రత్యక్షత కావాలి. గ్రంథాలు ప్రతిదీ కూడా అది నీకు అది తీయగా, అది జీవమై అందులో నేను ఉన్నాను అనే బయలుపాటు నీకు రావాలంటే ప్రత్యక్షత కావాలా? కృప కలుగునుగాక. ఈ గ్రంథమును ప్రారంభం చేసే ముందుగా ఎవరికి ఈ గ్రంథం అర్థమైందంటే ప్రత్యక్షత కలిగిన వారికి. ఏమంటారు? ప్రత్యక్షత కలిగిన వారికి. అవును కదా? ప్రకటన గ్రంథము 'ఇది ముగింపు గ్రంథం'. వినాలి, ఇది ముగింపు గ్రంథం. దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను ప్రత్యక్షపరిచే గ్రంథం, కనబడేటట్టు చేసే గ్రంథం. హల్లెలూయా. ఈ గ్రంథమును వ్రాయటానికి పత్మస్ ద్వీపానికి పరిశుద్ధుడైన యోహాను గారిని ఆయన ఆ పత్మస్ ద్వీపం సముద్రాల మధ్యలో ఎడు చూసినాక 25 కిలోమీటర్ల దూరంలో ఉండే సముద్రపు ఒక దీవి, ఆ దీవిలో తీసుకెళ్ళి ఆయనకు ఒక శిక్ష వేయగా, శిక్ష అనుభవించడానికి ఆ దీవికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆ గ్రంథమును, ఆ ప్రకటన గ్రంథమును గురించిన ప్రస్తావన మన సహోదరుడైన యోహానుకు అందించేదానికి ఆయన రంగం మీదకి వచ్చారు. యోహాను ఆ యొక్క పత్మస్ ద్వీపంలోనికి వెళ్ళినప్పుడు మరణశిక్ష వేశారు అతనికి. అక్కడ చచ్చిపోవటానికి మరణశిక్ష వేశారు. మరలా తిరిగి వస్తాడని ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన పత్మస్ ద్వీపమునకు వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి ఎఫెసు అనే సంఘములో ఒక సంఘ కాపరిగా ఉండి మంచి వృద్ధాప్యమందు ఎఫెసు పట్టణంలో ఉండి చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన వ్రాసిన గ్రంథాలు మనకున్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందులో పత్రిక రాశాడు యోహాను. పత్రికలు 3 పత్రికలు రాశాడు. అందులో దైవిక ప్రేమను గురించి చాలా స్పష్టంగా రాశాడు ఆయన. దైవిక ప్రేమ అంటే అది ఈ సృష్టికి ముగింపులో ఉండేదే దైవిక ప్రేమ. అనగా ఆ గ్రంథములో ఉన్న అన్ని విషయాలకి పైన ఉండేదే దైవిక ప్రేమ. దాన్ని రాశారు ఆయన. దేవునికి స్తోత్రం, కృప కలుగునుగాక. కానీ ప్రకటన గ్రంథం రాసింది కూడా ఆయనే. ఆమేన్. కానీ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఈ లేఖకుడికి, ఈ రచయితకి ప్రత్యేకముగా దేవుడే దగ్గర ఉండి ఆ గ్రంథమును ఆయన వ్రాశాడు. లేఖకుడు యోహానే స్వయముగా దేవుడే దగ్గరుండి ఆ గ్రంథములో ఎలా రాయాలి, ఏమేమి రాయాలి అనే విషయాలను జాగ్రత్త పడిన వ్యక్తి మాత్రం దేవుడే. కృప కలుగునుగాక. ఆ కారణం చేత ఏదైతే వ్రాస్తున్నాడో యోహాను గారు, ఆయనకి అసలు సంబంధమే లేదు.
ఇది ఎలా ఉందంటే, దానియేలు గ్రంథం రాసేటప్పుడు దానియేలు గారు చూసిన దర్శనాలు మొత్తం రాశారు. ఒక్క దర్శనం కూడా అర్థం కావట్లా, కానీ రాశారు దర్శనం. తర్వాత అన్నాడు, ఇవన్నీ ఏమిటి ప్రభువా అంటే, నీ సంబంధం కాదులే, దాన్ని చూసే విధానము ముద్ర వేసి పెట్టన్నాడు. ఎవరు చూస్తారు? ప్రైజ్ ది లార్డ్. ఎవరు చూస్తారు? ఎప్పుడు చూస్తారు? ఎలా చూస్తారు వీటిని అంటే, ఇది చూసే పని నీది కాదు, నువ్వు ముద్ర వేసి పెట్టన్నాడు. దానియేలు గారు అన్ని చూసి ముద్ర వేసి పెట్టాడు. యోహాను గారు కూడా ఈ ప్రకటన గ్రంథం అంతా ఆయన చూసి ఆయన సీల్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. లేఖనాలు మనం నేర్చుకుంటాం, ఈ ప్రకటన గ్రంథానికి ముద్ర వేయబడింది. ఎవడ పడితే వాడు చూడకుండా ఈ గ్రంథానికి ముద్ర వేశాడు దేవుడు. ఆ కారణం చేత ప్రకటన గ్రంథం జోలికి ఎవరు వెళ్ళరు. ఆ ముద్రతో సంబంధం ఉన్న పిల్లలే అక్కడికి రాగలరు. హల్లెలూయా. ఇది ముద్రించబడిన గ్రంథం అన్నాడు ఆయన. కృప కలుగును గాక. ఇప్పుడు యోహాను అన్నీ చూశాడు. 22 అధ్యాయాలను లేఖకుడిగా రాశాడు. కానీ ప్రతి లేఖనాన్ని ఆయనే ముద్రిస్తా ఉన్నాడు. ప్రతి లేఖనాన్ని ఆయనే ముద్రిస్తా ఉన్నాడు. మీరు గమనిస్తే ఈ ప్రకటన గ్రంథం సింపుల్గా అర్థం చేసుకోవడంలో మనకు ఒక భాష ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి 3 అధ్యాయాలు సంఘం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపాటు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం దాకా పరలోక రాజ్యానికి వెళ్ళే సంఘం సిద్ధపాటు. దాని అర్థం, నీకు అధ్యాయాలు 3 ఉన్నాయి. అక్కడ కాలం అయితే చాలా ఉంది. కాలం అయితే చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? కాలము చాలా ఉన్నది. ఆయన అన్నాడు, సమయము సమీపించింది కనుక. సమయము సమీపించటం అంటే ఏంటి? సమయము సమీపించింది అంటే అర్థం ఏంటి? మనకు సమయం సమీపించింది అని ఆయన ప్రారంభంలోనే చెప్పాడు. వాస్తవానికి 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు సంఘము సిద్ధపడి, సంఘము రెడీ అయ్యి, సంఘము ఎత్తబట్టడానికి రెడీ అయ్యే కాలమే 1 నుంచి 3 అధ్యాయాలు. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుతుంది. చరిత్రకారులకి ఎవరికైనా తెలుసు, పండితులు ఎవరైనా దీన్ని అర్థం చేసుకుని మాట్లాడతారు. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం దాకా యూదులతో డీలింగ్స్ ఉన్నాయి అన్నాడు. అదే సమయంలో 4వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం వరకు ఆత్మీయంగా ఆత్మీయ ఇశ్రాయేలమైన అనేతులైన మనకు కూడా డీలింగ్స్ ఉన్నాయి. వారికేమో శారీరకంగా డీలింగ్స్ ఉంటాయి, మనకేమో ఆత్మీయంగా డీలింగ్స్ ఉంటాయి. అనగా వాళ్ళతో దేవుడు శారీరకంగా ఏది మాట్లాడతాడో మనతో దేవుడు ఆత్మీయంగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆత్మీయంగా మాట్లాడటానికి ఎన్నిక చేయబడిన ఆయన భార్యగా మనం ఉన్నాం. శారీరకంగా ప్లస్ ఆత్మీయంగా 2 విషయాల్లో వారు ఏర్పాటు చేయబడిన దేవుడు పిల్లలై ఉన్నారు. కృప కలుగును గాక. ఇప్పుడు 19వ అధ్యాయం తర్వాత ఉన్న 20, 21, 22 అధ్యాయాలు ఉన్నాయి. 20, 21, 22 అక్కడ పరలోకం, తీర్పులు, వాటికి సంబంధించిన అన్ని విషయాలు ఆ తర్వాత వ్రాశారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 4వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘం మరలా 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ మధ్యలో ఉన్న అధ్యాయాలు ఉన్నాయి కదా. కృప కలుగును గాక.
ఇవి అన్నీ కూడా మనకు కూడా సంబంధం ఉంది. మనకి బూరలతో సంబంధం ఉంది, మనకి పాత్రలతో సంబంధం ఉంది, మనకి ముద్రలతో సంబంధం ఉంది, సంఘ కాలాలతో సంబంధం ఉంది, 7 కొమ్ములతో సంబంధం ఉంది, 7 కన్నులతో సంబంధం ఉంది, 7 ఆత్మలతో సంబంధం ఉంది. ప్రైజ్ ది లార్డ్. 7 7 7 అనే దాంతో ఈ ప్రకటన గ్రంథము ముగించబడతా ఉండేది. 7 అనగా అది పరిపూర్ణమైన సంఖ్య, 7 అనగా ఆరాధన సంఖ్య, 7 అనగా దేవుడి సంఖ్య. హల్లెలూయా. మనము 7వ సంఘకాలంలో ఉన్నాం, మనం పరిపూర్ణతలో ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం ఎవరి కోసం దేవాది దేవుడు ముద్రించి పెట్టాడంటే పరిపూర్ణమైన పిల్లల కోసం ముద్రించి పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలకు పరిపూర్ణమైన విషయాలు అందాల్సిన సమయమై ఉన్నది. సమయం సమీపించింది అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క సంఘకాలమందు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత సమాప్తమగుతున్నప్పుడు ఈ కార్యములు సంభవించుటసే సమయము సమీపించుచున్నది. ఒక్కొక్క సంఘకాలమందు యేసుక్రీస్తు ప్రత్యక్షత సమాప్తమగుతున్నప్పుడు ఈ కార్యములు సంభవించుటసే సమయము సమాప్తమగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. యోహాను గారికి ఆయన ఇన్ని సంవత్సరాలు ఉన్నది అని చెప్పలేదు, ఇన్ని సంవత్సరాలు ఉందని ఆ సంవత్సరాలు లెక్క చెప్పలేదు. కృప కలుగునుగాక. ఆయన రాస్తాడు, సమయము సమీపించింది అనే మాటకు అర్థం దేవుని ఆలోచనలో ఒక్కొక్కరితో మాట్లాడే విధానం ఆయనకుంది. ఆ మాట్లాడే సమయం వచ్చినప్పుడు తనను తాను వారితో ప్రత్యక్షపరుచుకున్నప్పుడు సమయము సమీపించింది. ఆ కార్యాలు జరిగినప్పుడు సమయము సమీపించింది. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనలో చాలా ఉన్నాయి అని చెప్పాడు. వినాలిక. దేవుని ఆలోచనలో చాలా ఉన్నవి. కృప కలుగునుగాక. ప్రకటన గ్రంథం అనగా అది ప్రవచన గ్రంథం. జరగబోతున్న దానిని ముందుగా యోహాను గారికి చూయించి, వ్రాయించి, ముద్రించి, అది గ్రంథం చేసి వ్రాయబడిన ప్రకారంగా ప్రతి లేఖనాన్ని నెరవేరుస్తూ ప్రైజ్ ది లార్డ్ భూమి మీద తన పిల్లలను సిద్ధపరుస్తున్న గ్రంథమే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం దగ్గరకు వస్తున్నామంటే ఆమేన్. అసలు దాని అర్థం ఏంటంటే దానికి ముందున్న 65 గ్రంథాలను చదివి వస్తున్నాం. అంతేనా? దానికి ముందున్న 65 గ్రంథాలను చదివి వస్తున్నాం. నువ్వు 65 గ్రంథాలు దాటుకొని నువ్వు 66వ గ్రంథమైన ప్రకటన గ్రంథం దగ్గరికి వస్తే నీకేం అర్థం కాదు. 65 గ్రంథాలు చదువుకొని వచ్చినప్పుడు అది నీకు అర్థమవుతుంది. దాని అర్థం ఏంటి? 66 గ్రంథాలు పరిపూర్ణత, 65 గ్రంథాలు చదివిన వారికి 66వ గ్రంథమైన ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఆమేన్. దాని అర్థం ఏంటంటే దాని మూలాలు ఇక్కడ ఉన్నారా? దాని మూలాలు కృప కలుగునుగాక. దాని మూలాలు ప్రకటన గ్రంథములో నుండి 66 గ్రంథాల్లోను కొన్ని. ఆ కారణం చేత నువ్వు ఈ గ్రంథం చదివేటప్పుడు 66 గ్రంథాలను చదివి ఉండాలి, కంప్లీట్ చేసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముక్కుబడిగా చదివే వారికి ఈ గ్రంథం అర్థం కాదు.
రోజుకొక వచనం చదివేవాడికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ చదివేవాడికి ఈ గ్రంథం అర్థం కాదు. హల్లెలూయా. మరి ఎవరికి అర్థమైంది? మారు మనసు లేనివాడికి ఈ గ్రంథం అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు లేనివాడికి ఈ గ్రంథము అర్థం కాదు. ఉన్నది ఉన్నట్టు చదివినవాడు కూడా ఈ గ్రంథం అర్థం కాదు. బైబిల్ అలాగ రాయబడింది. ఉన్నది ఉన్నట్టు చదివిన నీకు అర్థం కాదు. కృప కలుగును గాక. ఇది ఒక ప్రత్యేకమైన తరగతి పిల్లలకు ఈ గ్రంథం అర్థమవుతుంది. ఎవరు వారు అంటే వారు ముద్రించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, ముద్రించబడిన వారు, వారు ఆ రక్తపు లైన్కి ఈడవబడిన వారు, ఆ రక్తపు లైన్కి లాగబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. యోహాన్ని పత్మస్ దీపంలో తీసుకెళ్ళింది ఎవరో తెలిసిన? చరిత్ర చదివితే రోమా ప్రభుత్వం తీసుకెళ్ళి వేసింది. కానీ ఆత్మీయంగా వెళ్తే ప్రభువారు అన్నాడు, నేనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. కృప కలుగును గాక. రోమా ప్రభుత్వం అంది, ఇతన్ని ఎన్నిసార్లు ఏం చేసినా ఎలా చంపాలనుకున్నా సరిపోవట్లా, అందుకని శిక్ష వేద్దాం, పద్మాస్ దీపంలో పడేద్దాం, కుమిలి కుమిలి చచ్చిపోతాడు. అక్కడ ఏదో విషసర్పాలు కరిచి చచ్చిపోతాడు, రకరకాలైన హింసలు ఉన్నాయి అక్కడ అనుకొని అక్కడికి వదిలారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఆత్మవశుని చేశాడట. ఈ గ్రంథమును చూసే ముందుగా 2 సంవత్సరాలు ఆత్మవశుడయ్యాడు. అయ్యా, ఎన్ని సంవత్సరాలు? ఒక్కరోజైనా ఆత్మవశుడు అవుతున్నావా నాయనా? ఎడుగొచ్చిన వారు ఆత్మవశులు అవుతున్నారా మీరన్నా? ఆత్మవశులు. కృప కలుగును గాక. ఆత్మవశులు అవుతున్నారా? ఆత్మవశులు. కొంచెం లోపలికి దిగనేయండి మాట. ఆత్మవశులు కాకుండా ఈ గ్రంథము అర్థం కాదు అని మొదటి అధ్యాయంలోనే ఆయన చెప్పాడు. కృప కలుగును గాక. ఆత్మవశులు మనము అవ్వాలి. కృప కలుగును గాక. నేను కొంచెం మీకు ఈ 1వ అధ్యాయం, వాస్తవానికి ఈ గ్రంథాన్ని ధ్యానిస్తా వెళ్దాం అనుకున్నాం, అది అసలు మా కోరిక. కానీ ఈ పబ్లిక్ కూటమిలో వచనం ధ్యానించడం అనేది అదంత ఈజీ కాదు. ఇంట్రడక్షన్కే సరిపోద్ది ఒక 4 రోజులు మొత్తం కరెక్ట్గా చెబితే. అలా ఉంది ఈ గ్రంథం. అయితే మీరు ఆత్మవశులైతే ఇక్కడ ఈ గ్రంథానికి వేసిన తాళాలు ఓపెన్ అయితే మీరు గదుల్లోకి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి రావచ్చు, అన్నీ చూసి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, ప్రకటన గ్రంథము వ్రాసే ముందుగా, ఈ ప్రకటన గ్రంథము వ్రాసే ముందుగా ఈ రీతికి వ్రాయబడింది. చదువుదాం, ఇప్పుడు చదువుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కృప కలుగునుగాక. 1వ వచనం చదవచ్చు పెద్దగా ఒకళ్ళు. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన, మానవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత కాదు ఇది. ఒక సంఘము అనుగ్రహించిన ప్రత్యక్షత కాదు ఇది. ఒక ట్రైనింగ్ అనుగ్రహించిన ప్రత్యక్షత కాదు ఇది. ఒక ట్రైనింగ్ శాలలోకి వెళ్తే నేను నేర్చుకున్నానన్న ప్రత్యక్షత కాదు ఇది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నాన ప్రత్యక్షత కాదు ఇది. స్వయముగా దేవుడే అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుడే బయలుపరిచిన ప్రత్యక్షత, దేవుడే ఆయన దగ్గరికి వచ్చిన సమయం అది. ఆమేన్. ఇందులో తప్పేం లేదు. ఇందులో ఏమాత్రం పొరపాట్లు లేవు. తప్పిపోవటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు యోహాన్ గారు, నేనేదో కాలేజీకి వెళ్ళాను, థియాలజీ చదివాను, ఆ కాలేజీలో నాకు నేర్పారు, నేను నేర్చుకుని వచ్చాను అని చెప్పటం లేదు. ఆయన పద్మాస్ దీపంలో దేవుడే స్వయముగా నాకు అనుగ్రహించిన
ప్రత్యక్షత, ఇవన్నీ ఆయనే నాకు వివరించి చెప్పాడు. నా కళ్ళు తెరిచి చూపించాడు ఆయన. నాకు అర్థమవునట్లు ఆయనే చేశాడు. ఈ సాక్ష్యంతో గ్రంథాన్ని రాస్తున్నాడు. చదువునా. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన దేవుడు తన దూత ద్వారా ఎవరి దూత తెలీదు. ఎవరి దూత? యోహాను గారికి సమస్తము చూపించిన దూత. దేవుడు తన దూత ద్వారా. ఎవరి దూత? ప్రైజ్ ది లార్డ్. ఎవరి దూత? కృప కలుగునుగాక. ఈ దూత ఎవరో చూద్దామా? జస్ట్ వరకట్ట. ఇంతకీ చూపించిన దూత ఉన్నాడా బైబిల్లో? ఉన్నాడు. స్వయముగా యేసు ప్రభువారు చెబుతున్నారు. ఇక్కడ స్వయముగా యేసు ప్రభువారు చెబుతున్నారు. మరలా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. స్వయముగా యేసు ప్రభువారు చెబుతున్నారు. సంగముల కోసరం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను. యేసు అను నేను, మన దేవుడు చెబుతున్నాడు. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరి దూత? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారికి సమస్తం చూపించడానికి వచ్చిన దూతే ఆ దూత. 7 సంగముల అన్నిటిని గురించి సాక్ష్యం ఇచ్చే దూత. ఇప్పుడు యోహాను చేతిలో ఉన్నాడా, దేవుడి చేతిలో ఉన్నాడా? ఈ దూత ఒక సంఘం చేతిలో ఉన్నాడా? ఒక థియాలజీ కాలేజీ చేతిలో ఉన్నాడా? ఒక డబ్బున్నవాడి చేతిలో ఉన్నాడా? ఎవరి చేతిలో ఉన్నాడు ఈ దూత? దేవుడి చేతిలో ఉన్నాడు. ఎప్పుడైనా అడిగావా ఈ దూత ఎవరయ్యని? అయ్యా, ఎప్పుడైనా ఈ దూత ఎవరు? ఏదైనా చర్చికి వెళ్తున్నాను అనుకో, మీ పాస్టర్ గారు ఎవరు అని అడిగారు అనుకో, ఏమన్నాయ్యా మా పాస్టర్ గారు ఆదివారం కనపడతాడు వెళ్ళిపోతాడు అని అన్నావనుకో, దాని అర్థం ఏంటి? నీకు పాస్టర్ని తెలుసుకునే, పాస్టర్ గారిని తెలుసుకోవడానికే నీకు సమయం లేకపోతే వాక్యం ఏం తెలుసుకుంటావు నువ్వు? పాస్టర్ గారు ఎవరో తెలుసుకోవడానికి నీకు లేదు. మీ పాస్టర్ పేరేదో నీకు తెలియదు. దాన్ని తెలుసుకోవడానికి నీకు సమయం లేకపోతే గ్రంథం ఏం తెలుసుకుంటావు? పరలోక రాజ్యం ఏం తెలుసుకుంటావు? నిత్య జీవానికి దారి ఎలా తెలుసుకుంటావు? ఇవన్నీ నీకు ఏమి లేదు, ఉట్టిదే. అంటే నీ కాపరు ఎవరో నువ్వు తెలుసుకొని ఉండాలి. నీ కాపరు వాక్యం తెచ్చేవాడా, వాక్యం తీసుకురానివాడా? నీ కాపరు పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడా, నరకానికి తీసుకెళ్లేవాడా? నీ కాపరికి దారి తెలుసా, దారి తెలియదా? నీ కాపరికి ప్రత్యక్షత ఉన్నదా, ప్రత్యక్షత లేదా? నీ కాపరికి రక్తపు గుర్తుందా, నీ కాపరికి రక్తపు గుర్తు లేదా? నీ కాపరి ఖండించగలడా, ఖండించలేడా? నీ కాపరి నిత్య జీవానికి వెళ్ళే దాన్ని మోమాటం లేకుండా చెప్పగలడా, లేదా పిరుకోడా? నీకు తెలియాలి, వ్యక్తిగతంగా నీకు తెలియాలి. మా పాస్టర్ గారు నన్ను కష్టపెట్టడమ్మా, ఏదో ఒకటి ఉండాలి కదా. మీ పాస్టర్ గారిని తలదవచ్చు చక్కగా. ఒక పాస్టర్ గారు కత్తి తీసుకొని కొస్తా ఉంటాడు. ఎందుకంటే ఆపరేషన్లే చేస్తూ ఉంటాడు, కనపడతా ఉంటాయి అట్ట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సచ్చు ఉంటే అక్కడికి వస్తూ ఉంటాడు. అలాంటి పాస్టర్ నీ పాస్టరు? లేకపోతే ఎన్ని తప్పులున్నా ఏం పర్వాలేదు రమ్మని దూతా ఉంటాడా? నీకు తెలిసి ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. ఇప్పుడు 1వ అధ్యాయంకి వస్తున్నాం. కృప కలుగునుగా. చదువునానా. యేసుక్రీస్తు ఎస్ ఓరి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను, అంటే చూపించాడు. ఇక్కడ ముగ్గురున్నారు. ఒకటి దేవుడు, 2 దూత,
3 యోహాను. నిజమేనా? దేవుడు అక్కడికి వచ్చాడు, తన దూతను పంపాడు, దూత ద్వారా యోహానికి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు దేవుడు తెలుసు, యోహాను తెలుసు, ఈ దూత ఎవరో తెలియదు. అదేనా మన సమస్య? దేవుడు తెలుసు, యోహాను తెలుసు, ఈ మధ్యలో దూత ఎవరు? వాస్తవానికి ప్రకటన గ్రంథం అంతా చూపించింది ఈ దూతే. చాలా ఇంపార్టెంట్ దూత అయిన ప్రముఖుడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. ప్రముఖుడు ఈయన. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. ఎవరు ఈ దూత? రహస్యములు ప్రభు అయిన యెహోవా వశము. చదివారా మాట? ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యములు ప్రభు అయిన యెహోవా వశము. నీకు చెప్పాలని రూల్ ఏం లేదు, అది దాని అర్థం. రహస్యములు ఆయన వశం అన్నాడు. ఈ దూత ఎవరు? ఈ దూత ఎవరంటే నీకు చెప్పాలని రూల్ అయింది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబుతాడు ఆయన. రహస్యములు ఆయన వశము. ప్రైజ్ ది లార్డ్. నిత్యత్వం ఆయనకు తెలుసు, నరకానికి వెళ్ళే దారి ఆయనకి తెలుసు, పరలోక రాజ్యానికి వెళ్ళే దారి తెలుసు. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెబుతాడు ఆయన. చర్చికి వెళ్ళినంత మాత్రం నీకు చెబుతానని చెప్పలే ఆయన. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఈ రాత్రి దేవుడు మిమ్మలను ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే దారిలోనికి దేవుడు తెచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారు. ప్రభువారు ఉన్నారు, యోహాను ఉన్నాడు, దూతున్నాడు. ఓకేనా? ఇప్పుడు 3వ వచనం చదువుదాం. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యుడు. వినేవాడు ధనుడే, చదివేవాడు ధనుడే. కారణం, ధర్మశాస్త్రం ప్రతిరోజు యాజకుడు చదివి వినిపిస్తాడు. ఎందుకో తెలిసిన? అందరు చదువుకున్న వారు ఉండరు, చదువుకోని వారు కూడా ఉంటారు. ఆ కారణం చేత ధర్మశాస్త్రంలో యాజకులు, ఆ లేవి యొక్క వంశస్థులలో ఉన్న యాజకులు ప్రతిరోజు ఉదయం లేచి ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తారు. ఆ వాడుక ధర్మశాస్త్రంలో మనకుంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నది ఆ వాడుక. ఇక్కడ కూడా ఆయన అన్నాడు, ఈ గ్రంథమును చదువువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు వినివాడును ధన్యుడు. ఒకవేళ నీకు చదువు లేకపోతే వినటానికి నువ్వు రెడీ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడు నీకు చదివిస్తే ప్రతిరోజు వాక్యం చదవటానికి సమయాన్ని కేటాయించాలి. ఒకవేళ చదువు రాకపోతే వాయిస్ వినటానికి సమయం కేటాయించాలి. అది జరిగినప్పుడే ఈ గ్రంథము నీకు అర్థమవుతుంది. ఈ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చదవకుండా, నువ్వు వినకుండా ఈ గ్రంథము నీకు అర్థం కాదు. సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివే సంగతి ఏంటి? చదవకుండా, వినకుండా గ్రంథం అర్థం కాదు. గ్రంథం చదువుచుండగా దేవునికి స్తోత్రం, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయా? చదవటం అలవాటు చేసుకోండి. ఒక ఆయన రథం వేసుకు ఎక్కి వెళ్తా గ్రంథం చదువుతా ఉన్నాడు. ఆయనకి అర్థం కాల. చాలా కిలోమీటర్ల దూరంలో ఒక ఆయన సువార్త చెబుతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పోయి అన్నాడు, ఒక ఆయన ఆ యొక్క రథం మీద వెళ్తున్నాడు, తాను చదువుతుంది ఏందో ఆయనకు అర్థం కావట్లేదు, జుట్టు పీక్కున్నాడు, కొంచెం నువ్వు వెళ్ళి అర్థం చేయపో అన్నాడు. అప్పుడు ఈయన పరిగెత్తలా, గాలిలో లేచి అక్కడికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మీకు కళలు వస్తూ ఉంటాయి, కళలో మీరు గాలిలో వెళ్తూ ఉంటారు. వచ్చిన కళలో అసలు ఈ పిలుపునైతే ఆయన ఎత్తుకొని వెళ్ళాడు అక్కడికి. అవసరత ఏంటంటే అతను చదువుతున్నాడు కానీ గ్రంథం అర్థం కావటం లేదు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఉరుగుతున్నాడు. ఏంటి ఉరుగుతున్నాడు? చదువుతున్న గ్రంథం అర్థమవుతుందా అన్నాడు.
ఆయన అన్నాడు, ఒక వ్యక్తి చెప్పకపోతే నాకు ఎలా అర్థమైంది, ఒక వ్యక్తి చెప్పకపోతే ఎలా అర్థమైంది అని ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు, అప్పుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆయన ఎప్పుడైతే గ్రంథాన్ని వివరిస్తా ఉన్నాడో, ఆ రథం మీద కూర్చున్న వ్యక్తికి హృదయం తెరవబడింది, హృదయం తెరవబడింది. రక్షణ అవసరత అయింది ఆయనకి, కలవరి అర్థమైంది ఆయనకి. కలవరిలో ఏం జరిగిందో అర్థమవుతుంది చెబుతుంటే, ఆ నీళ్ళు రాగానంటున్నాడు, ఇగో నీళ్ళు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకమా అనగానే, ఆ నీళ్ళ కాడికి రాగానే ఆ మంత్రి గారికి బాప్తిసం ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. ఆయన అంటున్నాడు, నాకు రక్షణ కావాలి, నాకు నిత్య జీవం కావాలి అని నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి గ్రంథం ఒక వ్యక్తిని చెప్పకుండా ఎలా అర్థమైంది? అర్థమైందా? దాని అర్థం ఏంటి? గ్రంథం చదువుతుంటే నీకు అర్థం కాని దాన్ని అర్థం చేయటానికి ఈ ప్రాంతంలో ఎక్కడున్న పరిశుద్ధాత్మ నీ ఇంటికి పరిగెడతాడు. అది అని చెప్పాడు. నీకు అర్థం చేయటానికి పరిశుద్ధాత్ముడు తన సేవకుని ఎక్కడి నుంచైనా పంపుతాడు ఆయన. గ్రంథం చదువు, గ్రంథం చదువు, గ్రంథము విను, చదువు రాకపోతే విను. ఈ ప్రకటన గ్రంథంలో ఆయన వ్రాసే ఈ 22 అధ్యాయాలకు ముందుగా ఈ మాటలు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దీని చదువువాడును వినువాడును ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడు ధన్యుడు? ధన్యుడు. వినితే చదివితే ధన్యత అన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఏమన్నాడు తెలిసిన? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు కదా. ఆడ ధన్యతలుండయా? ధన్యతలుండయా? దుఃఖపడవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నా నిమిత్తము హింసించబడి కొట్టబడి అలా ఏదైతే బాధలు పడుతున్నారో వారు ధన్యులు. కానీ ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఆయన, చదువువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు వినువాడును ధన్యుడు. దీని అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ వాయిస్ ఇది, చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, నేను చదువుతున్నా కానీ నాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్కరికున్న డౌట్ ఇదే. ప్రకటన గ్రంథం జోలికి ఎందుకు వెళ్ళరంటే చదువుతారు కానీ అర్థం కాదు, చదువుతారు కానీ అర్థం కాదు. ఇదే సమస్య. ఎలా దీన్ని చదవాలి, ఎలా వినాలి? ఈ గ్రంథమును వ్రాయిచున్న యోహాను, ఈ గ్రంథమును చూపించిన దూత, ఈ గ్రంథమును స్వయముగా రాసిన దేవుడు, ముగ్గురు అక్కడ ఉన్నారు. దేవుడు ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆయన కొంచెం తక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, ఆయన ఎల్లప్పుడూ పరిపూర్ణుడే. చూపించిన దూత ఆయనకి, యోహాను గారికి ఆ గ్రంథం అంతా చూపించాడే దూత. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దూత మనకి ఎవరు అర్థమవుతాడు? ఆయన కూడా బహు కష్టపడిన వ్యక్తే, వాక్యం కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక కోణంలో చూస్తే ఆయన కూడా పరిపూర్ణతలోకి వెళ్ళిన వ్యక్తే. కృప కలుగునుగాక. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు? ఈ గ్రంథంను చూచుతున్న వ్యక్తి యోహాను. ఈయన ఎలా ఉన్నాడు? ఈ గ్రంథమును చూడటానికి యోహానుకున్న అర్హత ఏంటి? ఏ అర్హతతో ఈ గ్రంథాన్ని ఆయన చూస్తున్నాడు? సార్ ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు చదువుదాం. ప్రకటన గ్రంథం 1:10 ఇప్పుడు చదువుదాం.
ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రభు దినమందు ఆత్మవశుడునై నేను ఉండగా, ఈ పాయింట్ పట్టుకోవాలి. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా. ప్రభు దినం అంటే ఆదివారం శనివారం కాదు. కృప కలుగునుగాక. ఆ 2 మంచి దినాలే. అంతెందుకు, వారముల అన్ని దినాలు మంచియే, కృపాకాలముల అన్ని దినాలు మంచియే అని బైబిల్ చెప్పింది మనకి. ప్రభు దినం అంటే ఇప్పుడు మనం నివాసం చేస్తున్న ఈ ఆఖరి దినాలే ప్రభు దినం. ఈ అంత్యకాలమే ప్రభు దినం. రెండవ రాకడగా ముందుగా జరుగుతున్న ఈ సంభవాలు జరుగుతున్న ఈ కాలమే ప్రభు దినం. ఇప్పుడు అనగా అవిశ్వాసం పెరిగిన ఈ కాలం, భక్తిహీనత పెరిగిన ఈ కాలం, హృదయాలు మూసుకుపోయిన ఈ కాలం, బండలాంటి రాళ్ళుగా హృదయాలు తయారైన ఈ కాలం, భయం లేని కాలం, భక్తి లేని కాలం, తగ్గింపు లేని కాలం, నేర్చుకునే తత్వం లేని కాలం, రోసం లేని కాలం, పిరికి కాలం. అది ఈ కాలం. అలాంటి అభిషేకం కలిగింది ఈ కాలం. నువ్వు ఎక్కడికి చూసిన నామకార్థం, నామకార్థం, నామకార్థం. చర్చిలో ఒకలాగా, బయటకు వచ్చి ఒకలాగా, నామకార్థం, నామకార్థం, నామకార్థం. నువ్వు ఆశించినట్టు ఎక్కడ కనబట్టలా. మానవుడి ఆశకే కనబట్టలా. దేవుని ఆశ అంటే ఇంకెలా ఉంటుంది? అలాంటి చెడిపోయిన ఈ కాలం, కటిక చీకటి కమ్మిన ఈ కాలం, రోసం చచ్చిన కాలం, రోసం చచ్చిన కాలం ఇది. ప్రభు కొరకు బతకాలని రోసం లేని కాలం. అది ఈ కాలం. ఈ కాలంలో యోహాను ఆత్మ వశుడు అయ్యాడట. ఇప్పుడు నువ్వేమవ్వాలి? ఇప్పుడు నువ్వేమి అవ్వాలి? ఇక్కడ కూర్చున్న నీవు ఏమి కావాలి? ఈ ప్రకటన గ్రంథం నీకు అర్థం కావటానికి, ఈ గ్రంథము నీకు అర్థం కావాలంటే నీవు ఏమి కావాలి? ఆత్మవశుడవు కావాలి. ఆత్మవశుడు అయితే అప్పుడు ఈ గ్రంథములోనికి ఎంటర్ కాగలవు. అలా కాకుండా ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవాలని సాహసం చేయకు. అది కాల్చిది నిన్ను. ఏదొకటిలే అని దూకేవా, శాపాలు తీసుకెళ్తావు. ఏదొకటిలేని లోపలికి దూకేవా, శాపాలు పట్టుకుని వెళ్తావు ఇంటికి అని చెప్పాడు దేవుడు. ఈ గ్రంథానికి కలిపినా, ఈ గ్రంథంలోంచి తీసేసినా నీకు శాపం వచ్చిందన్నాడు. అసలు ఈ గ్రంథాన్ని ప్రారంభం చేసేది ఆశీర్వాదాలతో ప్రారంభం చేస్తాడు. ఈ గ్రంథాన్ని ముగించేటప్పుడు శాపంతో ముగిస్తాడు. ప్రైజ్ లా. ఈ గ్రంథాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఆశీర్వాదాలతో ప్రారంభం చేస్తాడు, ముగించేటప్పుడు శాపంతో ముగిస్తాడు. కృప కలుగునుగాక. ఇక్కడ ఏదైనా కానీ ఆటలాడావా, ఇంటికి శాపాలు తీసుకెళ్తావు. మరి ఎలా ఈ గ్రంథం లోపలికి వెళ్ళే విధానం? ఈ మొదటి దినం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంటే ఈ గ్రంథంలో ఇంట్రడక్షనే కొంచెం ఆడాడ తిరుగుతూ ఉన్నాం, ఇంకా గ్రంథం దగ్గరికి వెళ్ళలా. ప్రైజ్ ది లార్డ్. సార్ ఇక్కడే ఉన్నారా? గ్రంథం లోపలికి మనం ఇంకా వెళ్ళలేదు. 1వ వచనం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి స్పష్టంగా చెప్పుచుంది. 2వ వచనం
పరిశుద్ధ యోహాను ఒక లేఖకుడిగా గాను దైవజనుడు గాను సూచిస్తుంది. ఆ గ్రంథం రాస్తుంది యోహాను గారే. 3వ వచనం ఆశీర్వాదం పలుకుతుంది. 3వ వచనం ఆశీర్వాదాలతోనే ఉన్నది. ఇక్కడ 4వ వచనం 4 నుండి 6 వచనాలు సంఘములకు శుభములు తెలుపుచున్నది. 7వ వచనం ఆయన రాకడను గురించి ప్రకటించున్నది. 8వ వచనం యేసుక్రీస్తు యొక్క సర్వోన్నతమైన దైవత్వమును గురించి వివరించున్నది. ఈ 1వ అధ్యాయములు ఇవన్నీ ఆత్మవశుడై నువ్వు నేర్చుకోవాలి, చూడాలి కన్నులతో. ఇప్పుడు నేను ఈ చదువుని అన్ని ఆ తర్వాత 9 నుంచి 20వ వచనాలు, దానికి ముందుగా 14 నుంచి 17 వచనాల దాకా యేసుక్రీస్తు యొక్క 7 రకముల మహిమను ఆయన యొక్క వ్యక్తిత్వమునందు వివరించుచున్నది. 14 నుంచి 17 వచనాల్లో ఒక 7 రకముల ఆయన యొక్క మహిమలు, వ్యక్తిత్వముల గురించి వివరించింది. అద్భుతమైన, అసలు నువ్వు దేవుడి బిడ్డవ కాదు అనే సంగతి, నీ నేత్రాలు దేవునియా కావా, నీ చెవులు దేవునివా కావా, నీ శరీరం దేవుడిదా కాదా అనే సంగతి నీకు ఎప్పుడు అర్థమైందంటే ఈ 7 రకముల మహిమలు ఉండే ఆ వ్యక్తిత్వములు చూసేటప్పుడు నీకు అర్థమైద్ది. ప్రైజ్లా వెళ్దాం అక్కడ కూడా. కృప కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎక్కడే ఉన్నారా? నువ్వు 9 నుంచి 20 వచనం దాకా పద్మాస్ దర్శనం పూర్తిగా చూస్తావు. ఇది ఈ 1వ అధ్యాయంలో 20 వచనాలు సింపుల్గా. ఇందులో 7వ అధ్యాయంలో అంటే 7వ వచనంలో ఆయన రాకడుంది. ఉన్నదా? 7వ వచనంలో ఆయన రాకడుంది. కృప కలుగునుగాక. 10వ వచనంలో ఆత్మపూర్ణుడిగా అవమని ఆత్మవశములో ఉండమని చెప్పాడు. 11వ వచనంలో 7 సంఘకాలాల గురించి చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. 14 నుంచి 17 వచనాలు ఆయన వ్యక్తిత్వం, ఆయన అరికాల నుంచి నన్నెత్తి వరకు ఆయన అవయవాల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. 18, 19, 20 వచనాలు. 16వ వచనంలో కూడా ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల గురించి చెప్తాడు. ఈ నక్షత్రాలు ఏమిటి, ఆ 7 దీపస్తంభములు ఏంటని 18, 19, 20 వచనాలు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవి అన్నీ ఈ అధ్యాయంలో ఉన్నాయి. అయితే ఈ మొదటి అధ్యాయములో నుండి 22 అధ్యాయములలోనికి వెళ్ళాలంటే నీవు ఆత్మవశుడవు కావాలి. ఇది నీ క్వాలిఫికేషన్. ఏమవ్వాలి? ఆత్మవశులు కావాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రి మనం ఆత్మవశులం అవుదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. నమ్మదగిన దేవునికి మీ జీవితాలు అప్పగించుకోండి. అందరి తలలు వంచుదాం. ప్రకటన గ్రంథం ఆయన పిల్లల గ్రంథం, ప్రత్యేక తరగతి, ముందుగా నిర్ణయం చేయబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వ్యక్తుల కొరకు రాయబడిన గ్రంథం. ఒకవేళ ఈ రాత్రి వేళ నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉంటే ఈ గ్రంథము నీ కొరకే వ్రాయబడింది. మీరు తెలుసుకోవడానికి లేకపోతే నీవు తెలుసుకోవడానికి వ్రాయబడిన గ్రంథం. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ గ్రంథాన్ని ఎవరు పడితే వారు చదువుతారని, ఎవరు పడితే వారు వింటారని, దాన్ని తెలుసుకుంటారని ప్రభు చెప్పలేదు. వారికి అర్థం కాకుండా ఉండేదానికే గుర్తుల రూపంలో, సూచనల రూపంలో, ఉపమానాల రూపంలో ఈ గ్రంథాన్ని ఆయన లిఖించి పెట్టాడు. అయితే ఈ అంత్య దినములలో ఈ గ్రంథమును గురించి మాట్లాడే ఆయన పిల్లలు వస్తారని ఆయనకి తెలుసు. ఆ పిల్లల కోసమే ఈ గ్రంథం.
వారు పరలోక రాజ్యానికి వెళ్ళే బిడ్డలు కాబట్టి ఈ గ్రంథములో వారి గురించి, ఈ గ్రంథములో వారిని సృజించిన వారి దేవుని గురించి, ఈ గ్రంథములో ప్రతి దినము వారి మీద దాడి చేసిన వారి శత్రువైన సాతాను గురించి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆ కారణం చేతనే ఈ గ్రంథం అంటే సాతానికి ద్వేషము. ఈ రాత్రి వేళ ఈ సంగతులన్నీ నీకు అర్థం కావాలా? నీకు ఉండాల్సిన అర్హత ఆత్మవశుడువు కా, ఆత్మవశుడువు కా. ఈ రాత్రి వేళ నీ పాపమును ఒప్పుకొని, నీ పాపములను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒప్పుకొని, కలవరిలో ప్రభువారు నీకేం చేశాడు, ఆ కలవరి వైపు చూసి నీ పాపస్థితిని ఒప్పుకొని మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, ఆయన ఆత్మచేత నింపబడి ఆత్మవశుడువై దీనుడువై ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర నేర్చుకోవటానికి కూర్చున్నట్లయితే ఈ గ్రంథములోనికి వెళ్ళటానికి అప్పుడు నీకు అర్హత ఉన్నది. ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా రక్షింపబడిన వారు ఉంటే, ఈ గ్రంథము నీకు అర్థం కాకుండా సహోదరుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కారణం, శత్రువును గుర్తించాలంటే ఈ గ్రంథం నీకు అర్థం కావాలి. విశ్వాసం నిలపాలంటే ఈ గ్రంథం అర్థం కావాలి. నువ్వు పోరాడి ఆవలగట్టుకి వెళ్ళాలంటే ఈ గ్రంథం నీకు అర్థం కావాలి. ఈ గ్రంథము ఎందుకు అర్థం కావాలంటే ఈ గ్రంథమే నీ గ్రంథం, అది నీ గురించి వ్రాయబడిన గ్రంథం. ఖచ్చితంగా నీ కొరకు రాయబడిన గ్రంథం, అది నీవే చూడాల్సిన గ్రంథం. ఆ కారణం చేతనే ఈ రాత్రి వేళ ఆత్మసుడుక ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో. ఈ మొదటి కూటంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడాడు. రేపు కూడా ఉన్నంత కూటం సిద్ధపడదాం. ఈ రాత్రి వేళ ఆత్మవశులు అవుదాం, గ్రంథాలు చదువుదాం, విందాం, పాపరహితమైన జీవితాలతో ప్రభుకు సాక్షులుగా ఉందాం. ఆయన ఎక్కడో లేడు, నాలోన ఉన్నాడని సాక్షులుగా ఉందాం. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రి వేళ మమ్మలను దర్శించినందుకు స్తోత్రములు. నీ యొక్క ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథమును ధ్యానించే కృప ఇస్తున్నందుకు స్తోత్రములు. ఎవరికి కృపో వారికి కృపన్నావు తండ్రి. అయ్యా, ఈ ఖమ్మంపాలెం, ఇదిగో ఈ ప్రకాశ్ నగరు, ఈ నరసరాపేటను ప్రేమించి నా తండ్రి మీరు చూపిన ఈ కృపకై స్తుతి స్తోత్రములు. అయ్యా, ఎన్నో విషయాలు మాకు నేర్పినందుకు స్తోత్రములు. అయ్యా, మా శత్రువైన సాతానుని మా కాళ్ళ కింద సితక తొక్కాలంటే వాడు ఏమై ఉన్నాడో, మీ బలమును పొందుకోవాలంటే మీరేమై ఉన్నారో, అయ్యా మీ పక్షమున నిలబడాలంటే మేమేమై ఉన్నామో, అవన్నీ స్పష్టంగా మాకు అర్థం చేసే గ్రంథమే ఈ గ్రంథమని మాకు అర్థమైంది. ఈ రాత్రి వేళ నీ పిల్లలను ఆత్మవశులు చేసి వారి స్థానంలో వారిని నిలవబెట్టి, ఓ గొప్ప దేవా, నీ వాక్య పక్షమున నిలబడి శత్రుగా వారిని స్వాధీనపరుచుకొని బలా నమ్మకమైన దాసుడా అని నీ నోట ఆ గొప్ప మాట అందుకొని ఆవలగట్టు పరిశుద్ధుల పరివారములో కలుసుకోవటానికి ఆ యొక్క కాలము అనే తెరను చీల్చుకొని మరణమనే ఆ కాలమును దాటి నేను కలుసుకోవటానికి నీ పిల్లలు ఈ రాత్రి వేళ సిద్ధపడుదురుగాక. కృప చూపమని ఆ రీతిగా ప్రతి మాట ఓ గొప్ప దేవ మా హృదయాల ఫలింప చేయండి. ఈ రాత్రి వేళ కూడిన బిడ్డలందరినీ దీవించండి. మరి ముఖ్యంగా నాయన సహోదరుడు నాయన, మరి అయ్యా ఆశీర్వాదమైన కుమారుడు చెప్పాడు, ఆదాము ప్రభువా, అంత మాత్రమే కాదు ప్రసాదాన్ని వాళ్ళ యొక్క భావమర్దులకు బాగలేదని హాస్పిటల్లో ఉన్నారని వారికి స్వస్థత కలుగొచ్చేయం, వారిని కనికరించుము, ఆ బిడ్డలకు ఆరోగ్యం కలుగొచ్చే ప్రభువా. ఈ యొక్క నాయన ఈ స్థలం ఇచ్చిన మరి కడియాల వెంకటేశ్వరరావు గారిని, మా డాక్టర్ గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, వారెంతో ప్రేమతో ఈ స్థలమును ఈ కూటాలు పెట్టుకోవడానికి మాకు ఇచ్చారు ప్రభువా. దీవించమని, కూడిన బిడ్డలందరినీ దీవించమని, ఈ లైవ్లోని పిల్లలు కూడా దీవించమని, ఈ రాత్రి వేళ నీ పిల్లలు ఆత్మవశులై ఈ స్థలము నుంచి వెలుదురుగాక. దేవా, కృప చూపమని, నీ దయ అయితే రేపటి దినం కలుసుకోవడానికి సహాయపడమని,
సమస్త ఘనత, మహిమ, ప్రభావాలను మీకే తెలియజేస్తూ యేసుక్రీస్తు అను మీ ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృప, ఈ లైవ్లో ఉన్న పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూట ముగించబడింది. రేపు కూడా పెందలాడు 10 గంటలకే ఈ రీతిగా ముగిస్తాం కాబట్టి ఎర్లీగా కూడుకుందాం. గమనించండి, రేపు 7 గంటలకే 7:30 స్టార్ట్ చేస్తాం. 8 గంటలకల్లా కొంచెం 10 నిమిషాలు అటు ఇటుగా మెసేజ్ తీసుకుంటాం. రేపు కొంచెం ఎక్కువగా ఉంది ఆ వాక్యం. దేవుడు మనం దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రకటన గ్రంథం ప్రతి నెల 7-8 తారీఖులు ఇక్కడ పెట్టాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి ఆ విషయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.